అతిశయించుట అనేటువంటి అంశాన్ని వాక్యం నుంచి మనం నేర్చుకుందామండి. దయచేసి అందరూ మరి శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నానండి. అతిశయించుట అనే మాటకి అర్థం ఏంటంటే ఆడంబరాన్ని చూపించుట లేదా గర్వపడుట అనేటువంటి అర్థము వస్తూ ఉందండి. దేవుడు బైబిల్లో ఈ యొక్క అతిశయించుట అనే యొక్క విషయం కొరకు ఏం రాయించాడో కొన్ని మాటలు వాక్యాల నుంచి మనం నేర్చుకుందామండి. కీర్తన గ్రంథం 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు కీర్తన రాస్తూ ఏమని చెప్తున్నాడనంటే, కొందరట గుర్రములను బట్టి అతిశయపడతారట, కొందరు రథములను బట్టి అతిశయపడతారట. అంటే దావీదు కాలానికి వచ్చేసరికి దావీదు కాలంలో దావీదు రాజుని రాజరికాన్ని చూస్తూ ఉన్నాడు. సౌలుని చూశాడు, సౌలు దగ్గర గుర్రాలు చూశాడు, రథాలు చూశాడు. అలాగే దావీదు కాలానికి వచ్చేసరికి కూడా దావీదు కూడా రాజు అయ్యేటప్పటికీ దావీదు దగ్గర కూడా బోల్డ్ అన్ని గుర్రాలు ఉన్నాయి, బోల్డ్ అన్ని రథాలు ఉన్నాయి. ఆ గుర్రాల్లో చాలా గుర్రాలు యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి గుర్రాలు, వేగంగా పరిగెట్టగలిగినటువంటి గుర్రాలు, శత్రువు నుంచి తన మీద ఎవరైతే స్వారీ చేస్తున్నారో వారిని రక్షించగలిగినటువంటి గుర్రాలు. నేర్పరతనం అంటే అనేటువంటిది ఉంటుంది వాటికి, అలాంటి శిక్షణ వాటికి ఇస్తారు. కాబట్టి ఆ గుర్రం యొక్క ఎత్తుని, దాని రంగుని, అది ప్రదర్శించే నేర్పరితనాన్ని చూసి మా దగ్గర ఇలాంటి గొప్ప గుర్రాలు ఉన్నాయి అని అతిశయపడుతుంటారట. సొలొమోను కూడా మరి ఐగుప్తు దేశం నుండి వివిధ ప్రాంతాల నుండి గుర్రాలు కొనుక్కునేవాడు. ఎందుకనంటే సొలొమోను దగ్గర ఉన్నటువంటి బలమైన, వేగంగా పరిగెత్తగలిగే, యుద్ధ సామర్థ్యం కలిగినటువంటి గుర్రాలు ఇంకెక్కడ లేవండి. అంత మంచి ఆ గుర్రాలని కలిగి ఉన్నాడు. ఆ గుర్రాలు చూసేటప్పుడు అతిశయం కలిగేది. ఆ గుర్రాలు చూసేటప్పుడు ఆడంబరం లేదా గర్వం కలిగేది. నా దగ్గర ఎంత గొప్ప గుర్రాలు ఉన్నాయి, మరి వేరే ఏ రాజు దగ్గర లేనటువంటి గొప్ప గుర్రాలు, వేగంగా పరిగెత్తగలిగినటువంటి, యుద్ధంలో నైపుణ్యత కలిగినటువంటి గుర్రాలు నా దగ్గర ఉన్నాయని రాజులు చాలామంది ఆ గుర్రాలు చూసి, వాటి కలర్ చూసి అతిశయపడేవారండి. ఇప్పటికీ కూడా ఆ గుర్రాలు చాలామంది కొనుక్కుంటారు. అవి చాలా కాస్ట్లీ, బాగా వైట్గా ఉన్నటువంటి గుర్రం. మరి ఆ గుర్రాలు వాటి రంగును బట్టి, మెరిసే తత్వాన్ని బట్టి చాలా కాస్ట్లీ అండి. అవి వాటికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తారు. అలాగే కొందరు రథాలను బట్టి అతిశయపడతారు అని చెప్పాడండి. అంటే రథాలు బట్టి అతిశయపడడం అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వేరే దేశాలతో యుద్ధం చేస్తున్నప్పుడు వారి దగ్గర ఇనప రథాలు అనేటువంటివి ఉంటూ ఉండేవండి. వారి దగ్గర మిగతా శత్రువుల దగ్గర ఇనప రథాలు ఉండేవి. అంటే ఆ ఇనప రథాలతో శత్రువులు తొక్కించుకొని వెళ్ళిపోయేవారు ఆ గుర్రాలు వేసుకొని. ఆ ఇనప రథాలు వస్తున్నాయంటే చాలామంది భయపడిపోయేవారంట. వారు ఆ ఇనప రథాలు బట్టి అతిశయపడుతుండేవారు. ఇనప రథాలు బట్టి ఏం చేస్తుండేవారు? అతిశయపడుతుండేవారు. లేదా వారి దగ్గర ఉన్నటువంటి ఆ రథాల సంఖ్యను బట్టి అతిశయపడుతుండేవారు. మా దగ్గర ఇన్ని వందల రథాలు ఉన్నాయి, ఇన్ని వేల గుర్రాలు ఉన్నాయి, ఎంతమంది వాటి మీద స్వారీ చేయగలుగుతున్నారు, ఎంతమంది ఆ రథాన్ని నడిపించగలుగుతున్నారు, ఎంత బలమైన రథాలు మా దగ్గర ఉన్నాయి అని రాజులు వారి గొప్పతనాన్ని, ఆడంబరాన్ని, డాంబికత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారండి. గర్వపడుతుండేవారు వాటిని చూసి. మా దగ్గర ఉన్నంత యుద్ధ సామాగ్రి, గుర్రాలు, రథాలు ఇంకెక్కడ కూడా లేవని గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడుతుంటూ ఉండేవారట. దావీదు అంటున్నాడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనుషులకి మరి అతిశయం అనేటువంటిది ఉంటూ ఉంటుంది సర్వసాధారణంగా లోపల. దేన్ని బట్టి అతిశయం ఉంటుంది లేదా దేన్ని బట్టి అతిశయ పడకూడదు అని దేవుడు క్లియర్గా బైబిల్లో కూడా రాయించాడండి.
కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు. ఈ లోకంలో ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఏ ఏ విషయాలు బట్టి అతిశయపడతారో కూడా దేవుడు బైబిల్లో రాయించాడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందామండి. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు అని చెప్పాడు. చూసారా ఏంటండి, దేవుడట ఎలా సెలవిస్తున్నాడట, జ్ఞానట అతని జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. సూర్యుడు అనగా మంచి బలవంతుడు, యుద్ధంలో ఆరితేరినటువంటి వ్యక్తి తన శౌర్యత్వాన్ని బట్టి, అంటే తన యొక్క బల ప్రదర్శనను బట్టి, తన బలమును బట్టి, తన నైపుణ్యతను బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. ఎవరి దగ్గరైనా బాగా డబ్బులుంటే ఆ డబ్బులు బట్టి లోపల ఆడంబరం, గర్వం రాకూడదు అని చెప్పాడండి. చూడండి, 3 విషయాలు దేవుడు ఇక్కడ రాయించాడు. ఒకటి జ్ఞాని గురించి మాట్లాడాడు, రెండవది సూర్యుడి గురించి మాట్లాడాడు, మూడవది ఐశ్వర్యవంతుడి గురించి మాట్లాడాడండి. ఈ భూమి మీద మనుషులు అనేక విషయాలను బట్టి అతిశయపడుతుంటారు, గర్వపడుతుంటారు. అందులో చాలామంది ఎవరికైనా జ్ఞానం ఉందనుకోండి, అత్యధికమైనటువంటి జ్ఞానం ఉందనుకోండి, జ్ఞానితో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, జ్ఞానట తన జ్ఞానమును బట్టి ఏం చేయకూడదట, అతిశయపడకూడదు, గర్వపడకూడదటండి. అలాగే బాగా బలవంతుడు, యుద్ధంలో ఆరితేరినటువంటి వ్యక్తి, సూర్యుడైనటువంటి వ్యక్తి ఏం చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడంటే, సూర్యుడట తన శౌర్యత్వాన్ని బట్టి ఏం చేయకూడదట, అతిశయింపకూడదు. నేను ఎంత బలవంతుణ్ణి, ఎంత యుద్ధంలో ఆరితేరినటువంటి వ్యక్తిని, ఎంత యుద్ధంలో నేను యుద్ధం చేయగలిగినటువంటి వ్యక్తిని, ఎంతమందినైనా ఎదిరించగలిగినటువంటి వ్యక్తిని అని చెప్పి తన బలాన్ని బట్టి అతిశయపడకూడదు అని చెప్పాడు. మొదటిది జ్ఞానాన్ని బట్టి, రెండవది బలాన్ని బట్టి, మూడవది ఐశ్వర్యాన్ని బట్టి. అంటే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బును బట్టో, భూమిని బట్టో, బంగారాన్ని బట్టో, వెండి బట్టో, లేకపోతే బలగాన్ని బట్టో అతిశయం అనేటువంటిది, గర్వం అనేటువంటిది దేవుని పిల్లలకి రాకూడదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. లోకంలో ప్రజలు మరి మనం చూసినట్లయితే క్రైస్తవులు, క్రైస్తవేత్తరులు కూడా జ్ఞానాన్ని బట్టి అతిశయపడేవారు ఉన్నారు. తర్వాత శౌర్యత్వాన్ని బట్టి, బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి అతిశయపడేవారు ఉన్నారు. తమ దగ్గర ఉన్నటువంటి డబ్బు, వెండి, బంగారాలు బట్టి అతిశయపడేవారు ఉన్నారండి. అందాన్ని బట్టి అతిశయపడేవారు ఉన్నారండి. ఉద్యోగాన్ని బట్టి అతిశయపడేవారు ఉన్నారండి. ఇలా మనం చూసినట్లయితే వారి వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో, వారికి ఉన్నటువంటి హోదాను బట్టి, వారికి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, వారు కలిగి ఉన్న దానిని బట్టి అతిశయపడేవారు ఈ భూమి మీద క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేత్తలు ఉన్నారు, బోల్డ్ అంతమంది ఉన్నారండి. వారు కలిగిన దాన్ని బట్టి అతిశయపడుతుంటారు, వారు కలిగిన దాన్ని బట్టి అతిశయపడుతుంటారు, గర్వపడుతుంటారు, డంబత్వాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదని, సూర్యుడు తన శౌర్యత్వాన్ని బట్టి అతిశయింపకూడదని, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదని దేవుడు మాట్లాడుతున్నాడండి. అయితే మరి దేన్ని బట్టి అతిశయించాలట, దేన్ని బట్టి అతిశయించమని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే 24వ వచనం చూడండి. ఎవరైనా అతిశయించాల్సి వస్తే, ముఖ్యంగా దేవుని పిల్లలు నిజంగా నువ్వు గర్వపడాల్సి వస్తే, నిజంగా నువ్వు అతిశయించాల్సి వస్తే చూడండి, దేవుడు ఎంత క్లియర్గా రాయించాడండి. నిజంగా నువ్వు గర్వపడాల్సి వస్తే, నిజంగా నువ్వు డాంబికత్వాన్ని ప్రదర్శించవలసి వస్తే, ప్రదర్శించవలసి వస్తే, డాంబికత్వాన్ని, గర్వాన్ని ప్రదర్శించవలసి వస్తే దేని బట్టో తెలుసా? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయించాలటండి. చూసారండి దేవుడు ఎంత క్లియర్గా రాయించాడో. ఒక వ్యక్తి అతిశయించాలంటే అందాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టో, డబ్బు, వెండి, బంగారాన్ని బట్టో, చదువుని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, బలగాన్ని బట్టో, భూమిని బట్టో అతిశయించకూడదటండి, గర్వపడకూడదట. ఎన్ని కలిగి ఉన్నా సరే గర్వపడకూడదట. కానీ నిజంగా నువ్వు అతిశయించాల్సి వస్తే దేనిని బట్టి అతిశయించాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద
కృప చూపుచు. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరి ఎలా ఏం చేస్తున్నాడు ఆయన? కృప చూపిస్తున్నాడండి. ఈరోజు మనం రక్షణ పొందుకున్నామంటే దేన్ని బట్టి రక్షణ పొందుకున్నాం? దేవుని ఉచితమైన కృపను బట్టి మనం రక్షణ పొందుకున్నాం. ఉచితంగా ఇచ్చాడు రక్షణ ఆయన మనకి. ఉచితంగా ఆయన ఇచ్చాడు రక్షణ. మనం డబ్బులు పెట్టి రక్షణ కొనుక్కోలేదు. నువ్వు డబ్బులు పెడితే నీ పాపాలు క్షమించబడలేదు. లేకపోతే నువ్వు డబ్బులు పెడితే నువ్వు పరిశుద్ధురాలుగా మార్చబడలేదు. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కుంటే నీకు నీతి రాలేదు. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కుంటే నీలో యథార్థత రాలేదు. కేవలం ఉచితమైన దేవుని కృప వలన మాత్రమే నువ్వు రక్షణ పొందుకున్నావు. ఆయన మనుషులందరి ఏళ్ళ కూడా కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని మరొక చోట దేవుడు రాయించాడండి. తనకు ప్రార్థన చేయవారు అందరి ఏళ్ళ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడయ్యాడని రోమపత్రికలో 10వ అధ్యాయంలో దేవుడు రాయించాడండి. కాబట్టి దేవుడట భూమి మీద ఉన్నటువంటి వారు అందరి ఏళ్ళ కూడా కృప చూపుతున్నాడు. తన దయని చూపిస్తున్నాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వర్షాన్ని కురిపింపచేస్తూ సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు. ఆయనలో పక్షపాతం ఏమాత్రం లేదు. అందరి ఏళ్ళ కూడా కృప చూపుతున్నాడు. ప్రార్థన చేసేవారు అందరి ఏళ్ళ కూడా దేవుడు తన కృప చూపుతున్నాడు. రక్షించడానికి ఆయన తన చేతుల్ని చాపుతూ ఉన్నాడు. మరి కృప ద్వారా రక్షణ మనుషులకు అనుగ్రహించాడండి. నీ విశ్వాసాన్ని బట్టి, దేవుని కృపను బట్టే నీవు రక్షించబడ్డావు. రెండో విషయాన్ని అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా అనే మాట ఉంది చూడండి. దేవుడు ఎలాంటాడో తెలుసండి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన తీర్పులు న్యాయములై ఉన్నాయి అని ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. అంటే దేవుడి యొక్క తీర్పు న్యాయంగా ఉంటుంది. ఏం చేసినా సరే దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా అతిశయించాల్సి వస్తే ఎవరైతే భూమి మీద కృప చూపుతున్నారో, ఎవరైతే భూమి మీద నీతి న్యాయాలు జరిగిస్తున్నారో, యెహోవాను నేనే అని గ్రహించమంటున్నాడండి దేవుడు. అంటే నువ్వు దేవుని గ్రహించాలి. భూమి మీద కృప చూపుతున్నది ఎవరని గ్రహించాలి, నీతి న్యాయాలు జరిగిస్తున్నది ఎవరని గ్రహించాలి? దేవుడే అని గ్రహించాలి, యెహోవాయే అని గ్రహించి దేవుడు తనని ఎలా తెలుసుకోమంటున్నాడు? ఏదో గుడ్డిగా తెలుసుకోమనట్లే, గుడ్డిగా నేను నమ్మేసుకోమనట్లే, గుడ్డిగా వచ్చి ఆయన ఆరాధించమనట్లేదు, గుడ్డిగా వచ్చి ఆయన సన్నిధిలో మోకరించమనట్లేదు. ఎలా తెలుసుకోమంటున్నాడో తెలుసండి? పరిశీలనగా తెలుసుకో అంటున్నాడండి. దేవుడు ఎలా తెలుసుకోమంటున్నాడు? పరిశీలనగా ఎలా తెలుసుకుంటారండి? ఒక బట్టల షాప్కి బట్టలకు వెళ్ళారు కొనడానికి. ఒక మీరు అనుకున్నది అక్కడ నచ్చింది, మీ కలర్ నచ్చింది. అది నచ్చడానికి మీరు తీసి దాన్ని ఏం చేస్తారు? పరిశీలన చేస్తారు. క్లాత్ ఎలా ఉంది, ఆ క్లాత్ యొక్క థిక్నెస్ ఎలా ఉంది, దాని రేట్ ఎంత, అది చూడడానికి బాగుందా లేదా అని పరిశీలన చేస్తాం. ఇలా మనం చూసినట్లయితే భూమి మీద ఎన్నో విషయాల్ని బట్టి మనం పరిశీలన చేసి కొనుక్కుంటామండి. ఏదైనా వస్తువుని కొనుక్కున్నప్పుడు ముందు దాన్ని పరిశీలన చేసి కొనుక్కుంటాం. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నన్ను గుడ్డిగా నమ్మేసుకోవద్దు, మీరు గుడ్డిగా వచ్చి నా దగ్గర మోకరించవద్దు, గుడ్డిగా వచ్చి నన్ను ఆరాధించవద్దు, నన్ను పరిశీలనగా తెలుసుకోండి అన్నాడు. చూసారా, దేవుణ్ణట పరిశీలనగా తెలుసుకోమంటున్నాడు. ఎంతగా ఓపెన్గా చెప్పిన గొప్ప దేవుడు ఆయన, ఎంత ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. పరిశీలించండి, నన్ను పరిశీలించండి. ఆయన దేవుడా కాదా? ఆయన అద్వితీయుడా కాదా? ఆయన సృష్టికర్త కాదా? ఆయన నిత్యత్వాన్ని ఇవ్వగలడా, ఇవ్వలేడా? అసలు ఆయన దేవుడిగా ఉండడానికి యోగ్యుడా కాదా? అసలు దేవుడు అని పిలువబడడానికి ఆయన యోగ్యుడా కాదా అని నువ్వు పరిశీలన చేయాలని చెప్పాడు. నీకు నిజంగా పాపాల నుంచి క్షమించగలిగే శక్తి, అధికారం ఆయనకు ఉందా లేదా పరిశీలన చేయమని చెప్పాడండి. యేసుక్రీస్తు దగ్గరికి ఒక ఇంట్లో ఆయన బోధ చేస్తున్నదట. ఇల్లంతా కూడా జనాలతో నిండిపోయిందట. అప్పుడు పక్షవాయు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఏం చేశారో తెలుసా? ఇంటి కప్పు పైకప్పు ఇప్పి మనసుతో కిందకి దించారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసా? నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అని చెప్పారు.
అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభ్యంతర పడుతున్నారు ఆ మాటకి. ఈయన మనుష్యుడై ఉండి పాపములు ఎలా క్షమిస్తున్నాడు అని అభ్యంతర పడుతున్నారు. ఈయన మనుష్యుడై ఉండి పాపాలు క్షమించే అధికారం ఎవరిచ్చారు ఈయనకి అని అభ్యంతర పడుతున్నారండి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మాట ద్వారా పాపాలు క్షమించగలడు, ప్రాణం పెట్టి కూడా పాపాలు క్షమించగలడు. అది దేవుడికున్న పవర్. ఆయన సిలువేయబడక మునుపు మాట ద్వారా పాపాలు క్షమించాడండి. సిలువలో అందరి పాపాలు మ్రాను మీద ఏం చేసుకున్నాడు ఆయన? మోసాడు. మ్రాను మీద ఏం చేసుకున్నాడు ఆయన? మోసాడండి. మన పాపమును మన దోషమును మ్రాను మీద మోసుకోలేను. కాబట్టి ఆయన మాట ద్వారా పాపాలు క్షమించగలడు. రెండవది ప్రాణం పెట్టి కూడా పాపాలని క్షమించగలడు. అంటే ఆయన పరిశీలన చేయాలి. మనం దేవుడు అని మనం పరిశీలన చేయాలి. దేవుడు కూడా ఇంకో మాట చెప్పాడండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. చూసారా ఎంతగా చెప్పిన దేవుడు ఎవరున్నారండి? ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, నన్ను రుచి చూసి తెలుసుకోండి అసలు నా కోసం. ముందు నన్ను టేస్ట్ చూడండి. దేవుడు అంటే ఏంటో నువ్వు రుచిని కలిగి ఉండాలి. ఆహార పదార్థాలు మనం ఎన్నింటినో భుజిస్తామండి. అలా భుజించేటప్పుడు వాటి రుచి తెలియకపోతే అది ఎంత గొప్ప ఆహారమైనా దాని గురించి మనకు తెలియదు. కానీ రుచి చూస్తే ఆ యొక్క ఆహారం యొక్క విలువేంటో నీకు అర్థమవుతుంది. అలాగే దేవుణ్ణి కానీ రుచి చూడకపోతే ఎప్పటికీ దేవుణ్ణి గ్రహించలేవు నువ్వు. అర్థమైందండి? దేవునిగా నువ్వు రుచి చూడకపోతే ఎప్పటికీ దేవుణ్ణి గ్రహించలేవు. ఎలా రుచి చూస్తాం దేవుణ్ణి? ఎలా పరిశీలన చేస్తాం దేవుణ్ణి? నువ్వు ఎప్పుడైతే దేవునితో గడుపుతావో దేవుని నువ్వు రుచి చూస్తున్నావు. ప్రార్థనలో, వాక్యంలో నువ్వు దేవుని రుచి చూడగలవు. ఆరాధనలో, ప్రార్థనలో, వాక్యములో, ఆరాధనలో దేవుని నువ్వేం చేయగలవు? రుచి చూడగలవు. ఆయన రుచి చూస్తే అప్పుడు ఆయన నీకు అర్థమవుతాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పరిశీలన చేసి నన్ను తెలుసుకోండి. గుడ్డిగా నమ్మివద్దు, గుడ్డిగా నా దగ్గరికి వచ్చేవద్దు. పరిశీలన చేయండి, నన్ను పరిశీలన చేయండి. ఆయనలో నీతి ఉందా? యథార్థత ఉందా? పరిశుద్ధుడేనా? పాపం లేనుడేనా? శక్తివంతుడేనా? నిత్య జీవాన్ని ఇవ్వగలడా? పాపాలు క్షమించగలడా లేదా అని దేవుణ్ణట పరిశీలన చేయాలట. మనం పరిశీలన చేయాలట. కింద చెప్తున్నట్టు చూడండి, చదువుదామండి. పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించాలట. అప్పుడు అతిశయం రావాలట నీకు. అంటే నీ దేవుడు ఎలాంటోడో తెలుసండి. నీ దేవుడు ఎలాంటోడో తెలుసా? ఆయనట నీ దేవుడు ఎలాంటోడని దేవుడు పౌలు ద్వారా రాయించాడనంటే, యేసుక్రీస్తు గురించి లేదా యెహోవాను గురించి కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతోనేమో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతోనేమో 6 రెక్కలు కరిగి ఇంకో 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తున్నాయటండి. యేసుక్రీస్తు గురించి కూడా ఏమని చెప్పబడిందో తెలుసండి పౌలు ద్వారా? ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు అండి. ఆయన పరిశుద్ధుడు. అలాగా గ్రహించి నువ్వు ఆయన్ని తెలుసుకోవాలి. దేవుణ్ణి అలా పరిశీలన చేసి దేవుని బట్టి అతిశయపడాలని చెప్పాడండి. దేవుని బట్టి అతిశయపడాలంట. ఒక క్రైస్తవుడిగా నువ్వు దేవుణ్ణి పరిశీలన చేసి ఎంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నానని అతిశయం రావాలి, గర్వం రావాలి. నేను అందును బట్టి గర్వం రావాలి. దావీదు ఏమన్నాడో తెలుసా? కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతామని చెప్పారు. ఈరోజు నీకు జ్ఞానం ఉండొచ్చు లేకపోవచ్చు, బలం ఉండొచ్చు లేకపోవచ్చు, చదువు ఉండొచ్చు లేకపోవచ్చు, అందం ఉండొచ్చు లేకపోవచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ నువ్వు వాటన్నిటికి మించిన తోట నువ్వు కలిగి ఉన్నావు. పేతురు, యోహాను పగలు 3 గంటలప్పుడు దేవాలయానికి వెళ్తున్నారు ప్రార్థన చేసుకోవడానికి. పగలు 3 గంటలకి దేవాలయానికి వెళ్తున్నారటండి.
అక్కడ పుట్టింది మొదలుకొని కుంటువాడైనటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. అందరిని భిక్షం అడుక్కుంటున్నాడు. పేతురు యోహాను కరెక్ట్గా దేవాలయం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు కూడా చూసి భిక్షం అడుక్కుంటున్నారు. అప్పుడు పేతురు యోహాను ఏమన్నారో తెలుసా? నీకివ్వడానికి వెండి బంగారాలు మా దగ్గర లేవు, ఐశ్వర్యం లేదు, డబ్బులు లేవు నీకు ఇవ్వడానికి, వెండి లేదు నీకు ఇవ్వడానికి, బంగారం లేదు మా దగ్గర నీకు ఇవ్వడానికి, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని చెప్పారండి. వాడు దిగ్గున లేచి నడవసాగి గంతులు వేసి దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతించుడట. అంటే పేతురు దగ్గర వెండి లేదు, అతిశయపడ్డాలంటే బంగారం లేదు, డబ్బు లేవు, కానీ దేన్ని బట్టి అతిశయపడుతున్నారో తెలుసాలు పేతురు యోహాను? యేసు నామాన్ని బట్టి అతిశయపడుతున్నారు, దేవుణ్ణి బట్టి అతిశయపడుతున్నారు. అంటే దేవుడు అంటున్నాడు, నన్ను పరిశీలన చేసి తెలుసుకోండి, అప్పుడే మీరు అతిశయపడండి అంటున్నాడు. ఈరోజు దేవుడు అంటే చాలామందికి అర్థం కాలేదండి. ఎందుకు అర్థం కాలేదో తెలుసా? వాళ్ళు గ్రహించలేదు, పరిశీలన చేయలేదు దేవుని గురించి. అందుకేనండి అర్థం కావటం లేదండి దేవుడు. అందుకే దేవుడు అర్థం కావటం లేదండి. ఈరోజు చాలామంది సంఘాలలో, అనేక సంఘాల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఆదివారం నామకార్థంగా చర్చికి వెళ్ళి నామకార్థంగా 2 పాటలు పాడి కాసేపు అలా గడిపి ఆనుకేసేసి ఇంటికి వెళ్ళిపోతాం, ప్రార్థన చేయించుకో. దేవుడు అంటే అర్థం కాలేదండి. ఎందుకో చెప్పమంటారా? దేవుణ్ణి వాళ్ళు టేస్ట్ చేయలేదు, రుచి చూడలేదు, గ్రహించలేదు, దేవుణ్ణి పరిశీలన చేయలేదు. కాబట్టే ఈరోజు మనుషులు దేవుని యందు అతిశయించలేకపోతున్నారు. మొన్ననే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను కొత్తగా మరి ఆ సింహాసనాన్ని అధిరోహించే ముందు, ఆ అమెరికా అధ్యక్షుడిగా ఆ సీట్లో కూర్చునే ముందు ఒక మాట చెప్పాడండి. నా ప్రభువు నాకంటే ఎన్నో రెట్లు గొప్పడు అని చెప్పాడు. తెలుసా? అంటే దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు? దేవుని నామాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. ఎప్పుడు నువ్వు అలాగ అతిశయించగలవంటే దేవుని నువ్వు పరిశీలనగా తెలుసుకున్నప్పుడు మాత్రం. వాళ్ళు అక్కడ మనం చూసినట్లయితే అతిశయించరండి ఎక్కువ. వాళ్ళకున్న ఎంత డబ్బులు ఉన్నా సరే, ఎన్ని డాలర్లు ఉన్నా సరే అతిశయించరు, ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే అసలు అతిశయించరు, గర్వం రాదు లోపలికి. కేవలం దేవుని నామాన్ని బట్టే అతిశయిస్తారు. కేవలం దేవుని నామాన్ని బట్టి అతిశయిస్తారు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా దేవుడు ఏమని చెప్పాడంటే, నీ జ్ఞానాన్ని బట్టి నీకు అతిశయం కలగకూడదు, నీ యొక్క ఐశ్వర్యాన్ని బట్టి నీకు అతిశయం కలగకూడదు, నీ బలాన్ని బట్టి శౌర్యత్వాన్ని బట్టి నీకు అతిశయం కలగకూడదు. అందాన్ని బట్టో, చదువుని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, వెండి బంగారాలు బట్టో, భూములు బట్టో నీలో గర్వం వచ్చిందా ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు అతిశయించాలంటే నీ ప్రభువుని బట్టి అతిశయించాలి, నీ దేవుని బట్టి అతిశయించాలి, వాక్యాన్ని బట్టి అతిశయించాలి, యేసు నామాన్ని బట్టి అతిశయించాలి. దావీదు అంటున్నాడు, కొందరు రథాలు బట్టి, కొందరు గుర్రాలు బట్టి అతిశయిస్తారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తాం. నువ్వు అతిశయిస్తున్నావు అంటే దేవుడు బట్టే నీలో గర్వం రావాలి, ఆయన పేరు బట్టే గర్వం రావాలి. దావీదు యుద్ధానికి వెళ్ళాడండి. ఫిలిస్తీన్లు వచ్చారు. ఆ ఫిలిస్తీన్లో ఒక సూర్యుడు, మహాసూర్యుడు ఉన్నాడు, మంచి శౌర్యత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆ శౌర్యత్వం కలిగినటువంటి వ్యక్తి తన బలాన్ని బట్టి, ఎత్తును బట్టి, మరి చిన్నప్పటి నుండి కూడా యుద్ధ విద్యలో ఆరితేరడం బట్టి అతిశయపడుతున్నాడు. ఏం పేరంటే గొలియాత్. ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి సౌలుగా ఉన్నటువంటి ఆ రాజు, దావీదు అన్నయ్యలు, మరి మిగతా సైనికులు ఎవరు కూడా బలం ఉంది, ఎత్తువైనటువంటి మనుషులే. కానీ గొలియాత్ ముందు వాళ్ళందరూ కూడా చాలా చిన్నవారు.
గొలియాతు యొక్క బలం దగ్గర కానివ్వండి, గొలియాతు యొక్క యుద్ధ విద్యల దగ్గర కానివ్వండి, గొలియాతు దగ్గర ఉన్నటువంటి ఆయుధాల దగ్గర కానివ్వండి, వీళ్ళందరూ చాలా అల్పులు, చిన్నోళ్ళు అనమాట. అంత బలవంతుడు గొలియాతు. 6 మూరల జానడు ఎత్తు కలిగినటువంటి వ్యక్తి. అతని ఈటిని ప్రత్యేకంగా ఒకరు మోసేవారట. యుద్ధానికి వెళ్ళమంటే ఎవరు వెళ్ళట్లేదు, జడిసిపోతున్నారండి. జడిసిపోతున్నారు అందరూ. దావీదు ఆహారాన్ని పట్టుకొని వచ్చాడు. ఆ మాటలన్నీ విన్నాడు. సౌలు మరి ఇశ్రాయేలు ప్రజల్ని, దేవుణ్ణి దూషించడం విన్నాడు. సౌలు రాజు దగ్గరికి వెళ్ళాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుణ్ణి దూషించడానికి ఎవడని అడుగుతున్నాడు. నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. సౌలు ఆశ్చర్యపోతున్నాడు. నువ్వు బాలుడివి, నీకు బలం చాలదు. వాడు చిన్నప్పటి నుండి కూడా యుద్ధ విద్యల్లో ఆరితేరినటువంటి వ్యక్తి, నీకు బలం చాలదు అన్నాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, నేను గొర్రెలు మేపుతుండగా ఎలుగుబంటి గొర్రెల దగ్గరికి వచ్చి పట్టుకోవడానికి వెళ్ళిపోతుంటే దాని నోట్లో నుంచి నేను విడిపించాను. సింహం వచ్చి ఆ గొర్రెల మందం చేల్చడానికి ప్రయత్నం చేస్తుంటే దాని నోట్లో నుంచి నేను ఆ యొక్క గొర్రె పిల్లల్ని విడిపించాను. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిల్లో ఒకదాని వలె అవుతాడు అని చెప్పాడు. ఏట్లోనికి వెళ్ళాడు, అనుమతి ఇచ్చాడు, యుద్ధాయుధాలు ధరించాడు. దావీదుకి అలవాట్లేవు. గొలియాతు మాత్రం అన్ని యుద్ధాయుధాలు కలిగి ఉన్నాడు అన్న. మంచి పెద్ద కవచం వేసుకున్నాడు, కిరీటం పెట్టించుకున్నాడు, పెద్ద కత్తి ఉంది, డాల్ ఉంది, ఇటు అన్నీ ఉన్నాయి గొలియాతు దగ్గర. దావీదు దగ్గర ఏమి లేవు. దావీదు దగ్గర ఏమి లేవు. ఏట్లోయలోనికి వెళ్ళాడట. 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు, ఒడిసిలో వేశాడు, తిప్పి గొలియాతుకి విసిరేటప్పుడు గొలియాతు నుదుట చూచింది. అక్కడ ముందు జరిగిన సందర్భం ఏంటో తెలుసండి. గొలియాతు అంటున్నాడు, చుట్టూ పార చూసి దావీదుని కనుగొని నీతో యుద్ధం చేయను, నువ్వు బాలుడు అన్నాడండి. దావీదు అంటున్నాడు, ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడంటే నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి, భూమి మృగాలకి నేను విసిరేస్తాను, నేను చీల్చేస్తాను అన్నాడు గొలియాతు. దావీదు అంటున్నాడు, నేను యుద్ధానికి వస్తున్నది నా పేరట కాదు, యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. ఇక్కడ దావీదుకున్న గర్వం ఏంటో చెప్పమంటారా? దావీదుకున్న అతిశయం ఏంటో చెప్పమంటారా? యెహోవా నామం. దావీదు దగ్గర ఏ ఆయుధం లేవండి, రాయిలు తప్ప. ఏంటి యుద్ధంలో రాయిలు ఎక్కడి వరకు వస్తాయి చెప్పండి? యుద్ధంలో 5 రాళ్ళు ఉన్నాయి దావీదు దగ్గర. అవి ఎంతవరకు కాస్తాయి? ఎంతవరకు దావీదుని ప్రాణాన్ని నిలబెడతాయి? గొలియాతు దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని ఆయుధాలు ఉన్నాయి, పైగా ఆ శరీరానికి పెద్ద కవచం కూడా ఉంది, కిరీటం ఉంది, అన్నీ ఉన్నాయి. దెబ్బలు తగలవు గొలియాతుకి. దావీదు దగ్గర రాయిలు తప్ప ఏమి లేవండి, ఒడిసే రాయిలు తప్ప ఏమి లేవు. కానీ దావీదుకు గొలియాతు ఏమో అన్నీ ఉండడం బట్టి, బలము, శౌర్యము, ఆయుధాలు అన్నీ ఉండడం బట్టి గర్వపడుతున్నాడు, అతిశయపడుతున్నాడు. దావీదు దగ్గర ఏమి లేవు, కనీసం ఆ కవచం కూడా లేదు. ఒడిస ఉంది, 5 రాళ్ళు ఉన్నాయి, అంతేనండి. కానీ దావీదుకున్నటువంటి అతిశయం ఏంటో తెలుసా? దావీదుకున్నటువంటి బలం ఏంటో తెలుసా? దావీదుకున్నటువంటి గర్వం ఏంటో తెలుసా? నేను యుద్ధానికి వస్తున్నది యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని చెప్పాడండి. దావీదు దేని బట్టి అతిశయించాడో తెలుసా? దేవుని నామాన్ని బట్టి అతిశయించాడు. దేవుని నామాన్ని బట్టి అతిశయించాడు, ఇంకా దేన్ని బట్టి అతిశయించలేదు. రాజు పేరు చెప్పుకోలేదు, అన్నదమ్ముల పేరు, అన్నయ్య పేరు చెప్పుకోలేదు, ఎవరు బట్టి, తండ్రి పేరు చెప్పుకోలేదు, ఎవరు బట్టి అతిశయించలేదు. యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అన్నాడండి. ఒడిసెలో రాయి వేసి తిప్పి కొట్టగా గొలియాతు నోతట చొచ్చిపోయింది, పడిపోయాడు. అదే కత్తి తీసి గొలియాతుని తెగనరికి ఇశ్రాయేలు దేశానికి ఆ రోజు దేవునికి గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు దావీదులాగా నీ దగ్గర ఏం లేకపోవచ్చు, వెండి బంగారాలు లేకపోవచ్చు, ఏమండి డబ్బు ఐశ్వర్యం నీ దగ్గర లేకపోవచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి. నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి. పేతురు, యోహాను దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ యేసు నామాన్ని వారు కలిగి ఉన్నారు. దావీదు దగ్గర ఆయుధాలు, కత్తి, ఈట, బెల్లం ఏమి లేవు, కానీ యెహోవా నామాన్ని కలిగి ఉన్నాడండి. అందుబట్టి గర్వపడ్డాడు, అతిశయపడ్డాడు. ఈరోజు క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నువ్వు అతిశయపడుతున్నావు, పడాలి అంటే నీ దగ్గర ఎన్ని కలిగి ఉన్నా సరే వాటిని పెంటతో సమానంగా చూడాలండి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో తెలుసా? నాకు మేలైనవన్నీ కూడా
పెంటతో సమానంగా చూస్తున్నాను. ఎందుకో చెప్పమంటారండి, భూమి మీద ఈ మనిషి బ్రతికేది 60, 70, 80 సంవత్సరాల జీవితం అంటే. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? భూమియు దాని సంపూర్ణతయు నావి. ఇప్పుడు ఇంకా మనిషికి ఏముంది? ఇంకా దేవుడు ఏమన్నాడండి? భూమి దాని సంపూర్ణత నాది, ఆకాశం నాది, భూమి నాది, విశ్వం నాది, భూమిలో ఉన్న ప్రతిదీ నాది. మనిషిది ఏది? ఏముంది? ఏం కలిగి ఉన్నాడు మనిషి? ఏది నీ సొంతం? ఏది నీకు సర్వస్వం? ఏది కాదు. ఒకరోజు అన్నీ విడిచిపెట్టి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి. వట్టిగా వెళ్ళిపోవాలి. కాబట్టి నువ్వు గర్వపడాలంటే నీ దేవుని భూమి ఆకాశముల నోటి మాట చేత కలిగించిన, ఏమండి, భూమి మీద నీతి న్యాయాన్ని జరిగిస్తున్న, భూమి మీద ప్రజలందరి యొక్క కృప చూపుచున్న నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నువ్వు అతిశయపడాలి. గర్వం అందుకు రావాలి నీకు. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు, సర్వశక్తి కలిగిన వాడు, కృప చూపుడికి ఐశ్వర్యవంతుడు, నీతి న్యాయాన్ని జరిగించే దేవుడు అండి. అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటున్నాడో ఒకసారి చూద్దామంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు, తాము మీ శరీరము అందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలని కోరుచున్నారు. చూడండి 14 వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగా అన్నాడు. చూడండి పౌలు ఏమన్నాడండి? ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట పలికాడో చూడండి. సున్నతి పొందినటువంటి వారట శరీర విషయం అందు అతిశయిస్తున్నారట. అయ్యో మేము సున్నతి పొందేసుకున్నాం, పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడిపోయామని సున్నతి బట్టి అతిశయపడుతున్నారట. ఏమండి, శరీరాన్ని బట్టి అతిశయపడుతున్నారట. అంటే శరీరాన్ని బట్టి అతిశయపడడం అంటే అందాన్ని బట్టి, బలాన్ని బట్టి అతిశయపడడం అంటే. శరీర విషయంలో అతిశయపడుతున్నారట. పౌలు అంటున్నాడు 14వ వచనంలో, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయపడుట నాకు దూరం అయిపోవాలంటున్నాడు. చూసారండి? అంటే బైబిల్లో ఉన్న భక్తులు మనం పరిశీలన చేస్తే, ఒక దావీదు కానివ్వండి, ఇర్మియా కానివ్వండి, అపోస్తులైన పౌలు కానివ్వండి, వారు నిజంగా దేన్ని బట్టి, అపోస్తులైనటువంటి పేతురు, యోహాను కానివ్వండి, వీళ్ళందరూ కూడా దేనిని బట్టి అతిశయించారో తెలుసా? దేవుని నామాన్ని బట్టి అతిశయించారండి. ఇక్కడ పౌలు అంటున్నాడు, సిలువ యందు యేసుక్రీస్తు, చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయం పడుట నాకు దూరం అయిపోవాలన్నాడు. సిలువ యందు అతిశయపడ్డాడట. ఎలాగా సిలువ యందు అతిశయపడ్డాడు? యేసుక్రీస్తు మనుషులందరి పాపాన్ని మ్రాను మీద పోసుకున్నాడు. సిలువలో మనందరి నిమిత్తం ఒక్కసారి ఆయన బలిగా అర్పించబడ్డాడు. యేసుక్రీస్తు కార్చిన ప్రతి రక్తపు బొట్టు మనుషుల్ని పాపము నుండి విమోచన కలిగిస్తుంది, మనుషుల పాపము నుండి విడుదల కలిగిస్తుంది. అంటే సిలువ యందే తప్ప దేని యందు నేను అతిశయించను. నా ప్రభువు నా కొరకు మరణించాడు, నా కోసం రక్తం కార్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. నిజంగా నేను ఈరోజు గర్వపడుతున్నానంటే ఆయన సిలువ మరణాన్ని బట్టి నేను గర్వపడుతున్నాను. నాకు నిజంగా అతిశయం ఉందంటే ఆయన సిలువ మరణమే. అంతకు మించి నాకు వేరే దేని మీద కూడా అతిశయం లేదని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు రక్షణ పొందుకున్నావంటే, బాప్తిస్మంలో నీ పాపాలు క్షమించబడ్డాయంటే, నేను బాప్తిస్మంలో దేవుడు తన రక్తం చేత కడిగి పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా మార్చాడంటే, నీ అతిశయం దేని మీద ఉండాలంటే సిలువ యందు నీ అతిశయం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ యందు నీ అతిశయం ఉండాలి. ఈరోజు నువ్వు పొందుకున్న రక్షణ బట్టి నీకు అతిశయం ఉండాలి. సిలువ యందు నీకు అతిశయం ఉండాలి. సిలువ యందు అతిశయం ఉండాలి. చూద్దాం 14వ వచనం. అయితే మన ప్రభువైన
యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు దూరమగును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని చెప్పాడండి. అంటే లోకానికి నువ్వేం చేసుకోవాలట? సిలువేసేసుకోవాలట. ఒకవేళ అలా సిలువేసేసుకోకపోతే నీ అతిశయం వేరే విషయాల మీద మారిపోతుంది. దేని మీద? జ్ఞానం మీద. ఒకవేళ నువ్వు జ్ఞానం అయితే జ్ఞానం మీద నీకు అతిశయం వచ్చింది. ఒకవేళ నువ్వు బలవంతుడివి, బలగం ఉంటే, కుటుంబం ఉంటే వాటి మీద అతిశయం వచ్చింది. ఒకవేళ నీకు అందం ఉంటే అందం మీద అతిశయం వచ్చింది. ఒకవేళ నీకు పెద్ద ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగాన్ని బట్టి నీకు అతిశయం, గర్వం వచ్చింది. ఒకవేళ నీ దగ్గర వెండి బంగారాలు, డబ్బు, ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు ఉంటే వాటిని చూసి నీకు అతిశయం, గర్వం వచ్చింది లోపల. కానీ పౌలు అంటున్నాడు, లోకానికి నాకు లోకము సిలువేసేసుకున్నాం. నేను అతిశయించాలంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ యందే తప్ప మరి దేని యందును అతిశయించను అన్నాడు. చూడండి, దేని యందు నిజంగా క్రైస్తవులుగా అలాగ నువ్వు ఉండాలండి. దేవుని యందే అతిశయించాలి. దావీదు దేవుని నామాన్ని బట్టి అతిశయించాడు. పేతురు, యోహాను యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతిశయించారు. అపోస్తలుడైన పౌలు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయించనని చెప్పాడు. ఇర్మియా కూడా ఇదిగో యెహోవా నామాన్ని ఆయన పరిశీలన చేసి ఆయన యందు అతిశయపడమని ఇర్మియా ద్వారా దేవుడు రాయించాడు. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నీ దగ్గర నువ్వు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా, ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎలాంటిది కలిగి ఉన్నప్పటికీ కూడా వాటిని చూడగానే నీలో అతిశయం కలగకూడదండి. గర్వం రాకూడదు. మాట మారిపోకూడదు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు, బంగారం, వెండి బట్టి నువ్వెంత అనే చూపు, మాట మారిపోకూడదు. నీలో ఏముండాలో తెలుసా? తగ్గింపు ఉండాలి. నువ్వు నిజంగా అతిశయపడాలంటే నీ ప్రభువుని బట్టి అతిశయపడాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరలోకాన్ని ఇచ్చే దేవుడు, పాపాన్ని క్షమించే దేవుడు, భూమియు దాని సర్వ సంపద, సర్వ పరిపూర్ణత నీ దేవుడివి, నీవి కాదు, మనిషివి కాదండి. భూమి మీద ఉన్న ఏ మనిషివి కాదు, ఆయనవి. ఆయన పట్టుకొని నువ్వు గర్వపడడం ఏంటి? ఆయన కలిగించినటువంటివి, ఆయన నోటి మాట చేత కలిగించినటువంటివి ఒకప్పుడు ఆయన రాకల్లో భూమి మైనం వలె కరిగిపోద్ది. ఆయనవి. ఒకరోజు ఈ రోజుండి రేపు పోయేటువంటి వాటి మీద నీకు గర్వం ఉండకూడదు. అసలు నువ్వు కొన్నాళ్ళు పోతే నువ్వు కూడా ఏమైపోతావు? చనిపోతావు. శాశ్వతం కాదు ఏది. శాశ్వతమైన వాటి మీద నువ్వు అతిశయించాలి. శాశ్వతం కాని వాటి మీద నీ మనసు ఉంచకూడదండి. వాటిని బట్టి అతిశయం కలగకూడదు. లోకంలో ఉన్న వాటి మీద అతిశయం కలగకూడదు. పరలోకమందు ప్రభువు మీద, ప్రభు నామాన్ని బట్టి అతిశయపడాలి. నువ్వు క్రైస్తవుడు అయినందుకు అతిశయపడాలి. క్రీస్తు రక్తం చేత కడగబడినందుకు అతిశయపడాలి. దేవుడు నిన్ను తన కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించినందుకు నువ్వు అతిశయపడాలి. చేర్చుకున్నందుకు నువ్వు అతిశయపడాలి. అందుకు నీలో గర్వం రావాలి. అందుకు నీలో అతిశయం రావాలండి. కాబట్టి దేవుని నువ్వు పరిశీలన చేసి తెలుసుకుంటే అప్పుడు నువ్వు ఆయన బట్టి అతిశయపడాలి. నా దేవుడు ఎంత గొప్పోడు, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నా దేవుడు మహోన్నతుడు, నా దేవుడు పరిశుద్ధుడు. ఆయన సమస్తాన్ని, ఈ మహావిశ్వాన్ని నోటి మాట చేత కలిగించగలిగిన సర్వశక్తిమంతుడని నీ దేవుని బట్టి అతిశయపడాలి. ఆయన కుమారుడు ద్వారా నాకు రక్షణ వచ్చిందనే ఆయన నామాన్ని బట్టి అతిశయపడాలి. ఈ భూమి మీద నీకు ఎన్ని కలిగి ఉన్నా వాటిని బట్టి అస్సలు ఎంత గద్దు కూడా నీలో లోపల ఏమి రాకూడదు? గర్వం రాకూడదండి. అతిశయం రాకూడదు. నీ దేవుడు బట్టే నువ్వు గర్వపడాలి. నీ దేవుడు బట్టే, నీ ప్రభువు బట్టే నువ్వు సంతోషపడాలి. నీ దేవుని బట్టే నువ్వు గర్వించాలి. నీ దేవుని బట్టే అతిశయపడాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి.